కటింగ్ ఒక్కటే పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోదండి, స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయాలి. సో అలా చేసినప్పుడే కస్టమర్ అనేవారు మనల్ని విడిచి అస్సలు ఎక్కడికి వెళ్ళలేరు. అలాగే ఎంతో దూరం నుంచి కూడా బ్లౌజెస్ అయితే మనకు తెచ్చి ఇస్తారనమాట. సో చూడండి, ఈ బ్లౌజ్ వాళ్ళు వచ్చేసి మా ఇంటికి వాళ్ళ ఇంటికి చాలా దూరం అండి, ఒక ఊరు అంత దూరం ఉంటుంది. సో ఈ కస్టమర్కు ఎంత దూరం ఉన్నా సరే నా దగ్గరికి వచ్చి స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటుంది అనమాట. సో ఎంత బాగా కుదిరితే మన దగ్గరకు వచ్చి స్టిచ్చింగ్ చేయించుకుంటారు చెప్పండి. సో మన ఫిట్టింగ్ అలా ఉంటుందన్నమాట. సో మన చేసినటువంటి కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటేనే కస్టమర్స్ ఎంత దూరమైనా సరే మన దగ్గరకు వచ్చి స్టిచ్చింగ్ చేయించుకుంటారు. సో ఇలా స్టిచ్చింగ్ చేయాలి అంటే ఫస్ట్ లైనింగ్ బాగా అతికించుకోవాలి. అలాగే నేను చెప్పినటువంటి కొన్ని టిప్స్ అనేవి మీకు ఈ వీడియోలో ఫుల్గా అయితే చెప్పాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎక్కడ ఒక్క లాజిక్ కూడా మిస్ అవ్వకూడదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏమంటే నేను ట్రైప్యాడ్ అయితే నాది చెడిపోయిందండి. సో నేను ట్రైప్యాడ్ కోట్ కొనుక్కున్న తర్వాత కూడా మీకు బాగా క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంచెం ఇక్కడ సైడ్ పెట్టేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో కింద కొంచెం క్రాస్ అయితే కంపల్సరీగా అయితే కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు వచ్చేసి నేను నెక్ అయితే కట్ చేసుకుంటున్నా. నెక్ మనము లైనింగ్ ముందే కట్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడేమో నేను డిజైన్ పెట్టుకోవాలి అనుకుంటే అప్పుడు కట్ చేసుకుంటా. ఒకవేళ డిజైన్ ఏం లేదు అంటే అక్కడనే నేను కట్ చేసుకుంటాను. సో నేను మీకు చూపాలనేసి నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్, ఇది వచ్చేసి ఒరిజినల్ బ్లౌజ్ అండి. మనం కటింగ్ చేసేటప్పుడే ఉల్టా సీదానే చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకొని వెంబడే మనము ఉల్టా సీదా మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు, వెంబడే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది ఉల్టా అనేది నేను ఇట్లా పెట్టేసుకున్నాను. సాదా సైడు మనకి కిందికి రావాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇది అనేది మనకు లోపలికి పోయేటువంటి క్లాత్ మీద ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ, అంటే మనం ఇట్లా సాగదీసి ఇటు అనకూడదండి చేతులతోటి, ఓన్లీ ఇట్లా చేయి ఊరికే ఆతుకు పెట్టినామా లేదా అన్నట్టుగా ఉండాలా. సో చూడండి, ఎక్కడే కానీ ఎక్కువ తక్కువ లేకుండా ఈ విధంగా జాగ్రత్తగా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టాలి. అంతేగాని లైనింగ్ను ఇట్లా సాగదీసుకుంటూ జరుపుకుంటూ ఆ విధంగా అస్సలు లైనింగ్ అనేది అతికించకూడదు. చాలామంది గమ్ముతో అతికించడం ఆ వల్ల చెప్తున్నారు, అదంతా టైం వేస్ట్ అండి. గమ్ముతో అతికిస్తే ఏమైనా బాగా వస్తుందేమో, నేనైతే ఇంతవరకు అయితే ఏం ట్రై చేయలేదు. సో అంత టైం వేస్ట్, మన స్టిచ్చింగ్లోనే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గమ్ము అదంతా టైం వేస్ట్, నా దృష్టిలో అయితే అదంతా టైం వేస్ట్. కుట్టడం ఎంత తొందరగా అయిపోతుందండి, చాలా తొందరగా అయితే అయిపోతుంది. ఏమంటే మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఒక ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళు ఎడమ చేతి అయితే ఆ బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటూ పోతే సరిపోతుంది. ఇక్కడ తిరిగి చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చేసిందో, ఎక్కడే కానీ ముడతలు అనేవి లేవు. సో నేనైతే ఎప్పుడే ఎడమ చేయి అనేది పెట్టుకొని లైనింగ్ మీద పెట్టుకొని చుట్టూరు కుట్టుకుంటూ వస్తాను. నాకు ఎక్కడే కానీ ముడతలు ఏమి రావండి. ఏ బ్లౌజ్కైనా సరే నాకు నీ బ్లౌజ్ ముడతలు వచ్చింది అనే ఒక్క కస్టమర్ కూడా నాకు కంప్లైంట్ అయితే ఇవ్వరనమాట. సో మనం లైనింగ్ అతికించేటప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు టక్స్లు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి నడుము మనం ఆల్రెడీ 2 ఇంచులు కుట్ల కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా నేను చూపించాను చూడండి. సో ఇక్కడ మనం కుట్టు దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఈ సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఈ టక్స్ దగ్గర నుంచి పొడవు ఎంత తీసుకోవాలనేసి చెప్తాను చూడండి. ఎవరి బ్లౌజ్కైనా సరే పొడవు ఎంత తీసుకోవాలంటే ఈ టక్స్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ చూడండి ఈ టక్స్ ఉంది కదా, ఈ టక్స్ మనం ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఇక్కడ మార్కింగ్ ఉంది, ఇక్కడ టక్స్ ఇక్కడ కనిపిస్తుందో లేదనేసి ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ టక్స్ ఇట్లా పట్టుకొని ఇది వచ్చేసి లావుగా ఉన్న వాళ్ళకు కొంచెం 1/2 ఇంచు కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, ఒక రకంగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచు అయితే తీసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా తీసుకొని మనం మిషన్ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మన మిషన్ తలకాయ ఇక్కడ దాకా ఉంది. ఈ మిషన్ తలకాయ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ దొక్కండి, అలాగే ఎండింగ్లో కూడా రఫ్ దొక్కండి. మన బ్లౌజ్ ఎన్నిసార్లు తొడిగినా కుట్లు అనేవి అస్సలు పోకూడదు. సో చాలామంది అయితే కుట్లు పోయినాయి, కుట్లు వేసేయండి అనేసి కూడా వస్తూ ఉంటాను నా దగ్గరికి. సో నేను చెప్తాను అనమాట. సో మీరు ఎక్కడ కుట్టించుకున్నారు వాళ్ళతో అయితే చెప్పండి ఇట్లా రఫ్ కుట్టండి అనేసి. సో లేదులే ఇప్పుడైతే నేను నీకన్నీ కుట్టించుకుంటాను, నాకు చాలా బాగా కుడుతున్నావు, ఇవి ఓల్డ్ బ్లౌజెస్ అని చెప్తున్నాను నాకు. సో కొంతమంది అట్లా ఉంటారనమాట, ఫాస్ట్ స్టిచ్చింగ్ చేయాలి అనేసి రఫ్ దొక్కడము ఆ వల్ల మానేస్తారు. కొంచెం పెద్ద కుట్టు పెట్టేసి కుట్టడము అలా చేస్తారు. పెద్ద కుట్టు ఎప్పటికి పెట్టకూడదండి. మన ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే కుట్లు అనేవి పెద్దగా ఉంటే కూడా నీట్గా ఉండదండి బ్లౌజు. కుట్లు కూడా మనకు 2 ఇంచుల మీద పెట్టుకుంటే కుట్టు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఏ బ్లౌజ్కైనా సరే 2 ఇంచులు అనేవి మనకు నెంబర్స్ వస్తాయి కదా మిషన్ దగ్గర, ఆ 2వ నెంబర్ మీద పెట్టుకుంటే మిషన్ కుట్టు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్కి. చాలామంది కొద్దిగా పెద్ద కుట్టు పెట్టేసి చాలా నా దగ్గరకు వస్తూ ఉంటాయి కదా ఆల్తీ బ్లౌజులు, నేను చూస్తూ ఉంటాను అనమాట. సో ఏంటి ఇలా కుట్టారు అసలుకి, ఇవి వేసుకున్న తర్వాత చాలా నడుము దగ్గర టక్స్ వేసుకుంటాం కదా అవి కూడా పోయి ఉంటాయి. సో అలా కుట్టకూడదండి. మనకు కుట్లు కూడా పర్ఫెక్ట్ మెయిన్గా
పాత్ర వహిస్తుంది జాకెట్ కుట్టడంలో కానీ ఏ దాంట్లో అయినా కానీ సరే. ఇప్పుడు చూడండి నడుము పట్టు అయితే సపరేట్గా అయితే జాయింటింగ్ చేశాను. 1.5 ఇంచెస్ మీని క్లాత్ కట్ చేసుకొని నడుము పట్టు అయితే జాయింటింగ్ అయితే చేసేసాను. ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఇది వచ్చేసి మనం ఇది నడుపట్టు అయితే జాయింటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇట్లా పెట్టేసుకొని మనం హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. బట్ ఏంటంటే ఇక్కడ మనకు తొందరగా హెమ్మింగ్ అయిపోవాలంటే ఒక మిషన్లో ఒక పెద్ద కుట్టు, నేనంటే 5వ నెంబర్ దగ్గర మిషన్ కుట్టు పెద్ద కుట్టు అయితే పెట్టేసి ఈ విధంగా ఒక కుట్టు అయితే వేస్తున్నాను. ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పేసుకుంటామండి. ఈ కుట్టు కూడా బాగా మధ్యలో వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే మనకు హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు ఇప్పేటప్పుడు ఒకవేళ మీరు హెమ్మింగ్ చేసే దగ్గర కుట్టు పడింది అనుకోండి, మనం ఇప్పుడు కుట్టు ఇప్పేసినాం అనుకో హెమ్మింగ్ కూడా పోతుంది అనమాట. సో అందుకోసము కొంచెం మధ్యలో వేసేసుకుంటే సరిపోతుంది. నడుపట్టి జాయింటింగ్ చేసిన మధ్యలో వేసుకుంటే సరిపోతుంది. మనం హెమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు ఈజీగా ఇప్పేసుకోవచ్చు. సో ఓకేనా, ఈ విధంగా మనకు పని అయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడ వారాలకి ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా, వీటిని అయితే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మన బాడీ పార్ట్కి ఏ విధంగా ఉందో లైనింగ్ దాని షేప్లో ఏ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూశారు కదా, బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ ముడతలు లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నాము, అలాగే అతికించేసుకుందాము. అంతకంటే ముందు ఫస్ట్ క్రాస్ బిల్టులు అయితే అతికించుకుందాము. క్రాస్ బిల్ట్ చూడండి మనకు ఉల్టా సీదా అనేది మనకు కట్టింగ్లోనే తెలిసిపోతుంది. సో ఈ విధంగా ఇలా పెట్టేసుకొని సో ఇప్పుడు ఎదురుగా పెట్టుకోవాలండి. ఒక క్రాస్ పట్టికి ఇట్లా ఎదురుగా పెట్టుకున్నాం అనుకో మనకు ఒక్కటే సైడే 2 క్రాస్ పట్టీలు అనేవి రావండి. ఇట్లా ఎదురుగా పెట్టుకోవాలి. మనం కట్ చేసినటువంటి క్రాసులు అంటే మనం ఒక సైడ్ 4 ఇంచులు పెట్టుకున్నాం చూడండి, అవి ఇట్లా ఎదురుగా పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ ఒరిజినల్ పీస్ ఒకటి, లైనింగ్ పీస్ ఒకటి, లోపలికి మన దగ్గర ఏ క్లాత్ అయినా సరే, మనకు వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, కుట్టంగా చాలా క్లాత్ అయితే మిగులుతూ ఉంటాయి, వాటిని ఏదో ఒకటి మనకు బయటికి కనిపించకుండా ఉండేది ఏదో ఒకటి అయితే వేసేసేయండి. ఎందుకంటే ఈ క్రాస్ పట్టి కూడా అండి ముందర చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చునే విధంగా ఇది మెయిన్ పాత్ర వహిస్తుంది అనమాట. చాలామంది క్రాస్ పట్టిది ఏముందిలే ఊరికే కుడితే అయిపోతుంది అనేసి నాకు అది ఆల్తే జాకెట్లు వస్తాయి కదా, కొంతమంది అండి అసలు 2 పీసులతోనే అంటే ఒరిజినల్ పీసు లైనింగ్ పీసు అదొక్కటే ఆ 2 వేసేస్తారు. అది మంద ఉండదు ఏముండదు అసలు. అది బ్లౌజ్ అసలు వచ్చి కస్టమర్ వాళ్ళు వచ్చి నాకు చెప్తారు, ఇది బ్లౌజ్ మొత్తం ఏలబడినట్టుగా ఉంది, నాకు షేప్ పట్టి బాగా కూర్చుండేలా చూడండి అని చెప్తారు. షేప్ పట్టి బాగా మందంగా పెడితేనే కదా కూర్చుండేది. సో మందంగా అయితే మనం కంపల్సరీగా అయితే వేసుకోవాలి. మందం కుడితేనే మన చెస్ట్ అనేది ఏలబడినట్టుగా ఉండకుండా అక్కడనే బాగా టిఫ్గా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం క్రాస్ పట్టి అనేది కుట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి లైనింగ్ సైడ్కి ఇట్లా అనేసుకొని, అంటే ఒరిజినల్ పీస్ మీద కాకుండా ఇట్లా లైనింగ్ సైడ్ మీద పైన ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. తర్వాత దీనిపైన ఇట్లా కిందికి ఇట్లా మట్ట పెట్టేసుకొని దీనిపై నుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు అనేది వేసేసిన తర్వాత చూడండి ఇది కూడా అంతే, ఇట్లా కిందికి ఇట్లా అనేసుకొని లైనింగ్లు అంతా ఇట్లా కిందికి అనేసుకొని జాకెట్ పీస్ మీద నుంచి ఒక కుట్టు అయితే రానిచ్చుకోవాలి. ఈ విధంగా కుట్టు అయితే రానిచ్చేసిన తర్వాత నేను ఒక క్రాస్ పట్టి అయితే కుట్టేశానండి. లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు కూడా చాలామంది నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు, కానీ కొంచెం డౌట్స్ ఉంటాయి కదా, వాటి కోసం అయితే వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అనమాట. సో అందుకోసం స్కిప్ చేసే బదులు నేనే లెంత్ ఎక్కువ పెట్టకుండా ఉంటే సరిపోతుంది కదా అనేసి నేను కొన్ని ఎడిటింగ్ అయితే చేశాను అనమాట. సో చూడండి క్రాస్ పట్టీలు అయితే కుట్టి పెట్టేసుకున్నాను, లైనింగ్ అయితే అతికించేసాను. లైనింగ్ అతికించేటప్పుడు మాత్రం పెద్ద కుట్టు పెట్టేసుకోండి, ఏం పర్వాలేదు. అంతకు మించి మనం కుట్టేటప్పుడు పెద్ద కుట్టు అనేది అస్సలు ఉండకూడదండి. కొంతమంది 3 ఇంచుల మీద అట్లా పెట్టేసి కుడుతుంటారు తొందరగా అయిపోవాలి అనేసి, అట్లా చేయకూడదు. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ చేసుకున్నాం కదా, కటింగ్ చేసుకునేటప్పుడైనా నెక్ సైడ్ ఒక 1/4 ఇంచ్ కట్ చేసేయండి, లేదంటే కుట్టేటప్పుడైనా ఇట్లా ఒక 1/4 ఇంచ్ అనేది కట్ చేసేయండి. నేను కట్టింగ్లో చూపించలేదు, నేను కుట్టేటప్పుడు చూపిద్దాంలే అనేసి. సో ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియో కూడా నేను చూపించాను, చూసేసేయండి. సో ఇప్పుడు చూడండి ఇట్లా ఎదురుగా పెట్టుకోవాలండి. మనం ఇట్లా ఎదురుగా పెట్టుకుంటేనే మనకు జాంకులు కుట్లు ఇప్పదీసి వేసుకోవాలి అనేది అయితే ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు మీరు ఇట్లా ఎదురుగా పెట్టుకోకుండా అట్లే కుట్టేసామనుకోండి, 2 ఒకటే సైడ్కి అంటే లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ కన్నా 2 ఒకటే సైడ్కి వస్తాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండాలంటే ఫస్ట్ మిషన్ మీద ఇట్లా ఎదురుగా పెట్టేసుకొని మార్కింగ్ ఇట్లా ఎదురుగా పెట్టేసుకొని ఒక లైనింగ్ అయితే పక్కన పెట్టేసుకోండి మనకు అడ్డం లేకుండా. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఫ్రంట్ పార్ట్ను చూడండి లైనింగ్ ఎట్లా తీసుకున్నానో, ఓన్లీ నేను అయితే ఇట్లా జరపట్లేదండి, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇట్లా ప్రెస్ చేస్తున్నా అంతే. అది కూడా ఇట్లా జరుపుకోవటం కోసం మాత్రమే. మరీ ఇట్లా సాగదీసి కొంతమంది అయితే ఇట్లా సాగదీసి మరీ కుడుతూ ఉంటారనమాట. అట్లా అస్సలు చేయకూడదు, అస్సలు సాగదీయకూడదు అండి. సాగదీస్తే బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది. అసలు ఎక్కడే కానీ
ముడతలు రాకుండా ఉండాలంటే సాగదీయకుండా మనం కుట్టుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి, మనం గమ్ము తతికించాల్సిన అవసరం ఏమీ ఉండదు, టైం సేవ్ అవుతుంది. మనం ఆల్రెడీ పెద్ద కుట్టు పెట్టేసి కుడుతున్నాం కదా, ఎక్కడ కానీ ముడతలు లేవు. చూడండి, ఇది మరీ మెత్తని క్లాత్ అనమాట, జారిపోయే క్లాత్. అట్లాంటిది కూడా నాకు ఎక్కడే కానీ ముడతలు లేకుండా వస్తుందంటే ఓన్లీ మనం కుట్టే దాంట్లోనే ఉంటుందండి. మన చేయి చూడండి, ఓన్లీ అట్టికి పట్టి కుట్టేస్తే సరిపోతుంది. ఇట్లా సాగదీసి ఇట్లా జరిపి కుట్టకూడదు, లైనింగ్ జరపకూడదు, ఒరిజినల్ పీసు జరపకుండా ఓన్లీ ఇట్లా చేతితో ప్రెస్ చేసుకుంటూ కుట్టే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, షేప్ పట్టి బాగా పర్ఫెక్ట్గా బాగా నిలుక్కొని ఉండేలాగా ఉండాలి అంటే షోల్డర్ని ఇట్లా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ షోల్డర్ కానుంచి మనం ఆల్రెడీ ఇట్లా మిషన్ తట్ట కుట్టుకున్నాం అనుకో, ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే దానంతట అదే కొలత మిషన్ కుట్టు అయితే పోతుందండి. ఏ మిషన్ అయినా సరే మనం ఇట్లా షోల్డర్ అనేది ఇట్లా పట్టేసుకొని కుట్టుకున్నాం అనుకో, ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి లావుగా ఉన్న వాళ్ళకి లావుగానే చెస్ట్ ఉండాలనేది ఏం లేదండి. చాలామంది బ్లౌజెస్ అయితే వస్తుంటాయి కదా, చాలామంది యూట్యూబ్లో చెప్తూ ఉంటారు, యూట్యూబ్లోనే కాదు నేర్చుకునే దగ్గర కూడా చెప్తూ ఉంటారు, లావుగున్న వాళ్ళకు చెస్ట్ లావు పెట్టాలి, సన్నగున్న వాళ్ళకు సన్నగా పెట్టాలి అనేసి. అట్లా ఏమి ఉండదండి. లావుగున్న వాళ్ళకు చెస్ట్ లావుగా ఉంటుందని ఏం గ్యారెంటీ ఉంది? ఏం లేదు. లావుగున్న వాళ్ళకు కూడా చెస్ట్ అనేది కొంతమందికి తక్కువనే ఉంటుంది. సో వాళ్ళకు లావుగా పెట్టేస్తే వాళ్ళు అస్సలు సెట్ అవ్వదు. సో ఒకవేళ మీ దగ్గర అల్తి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటే అల్తి బ్లౌజ్ చూసుకోండి. ఇది వచ్చేసి ఇట్లా నేను చూపించిన పద్ధంగా ఇట్లా చూడండి, ఈ విధంగా చూసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట షేప్ అల్టలు. ఇప్పుడు చూడండి, షోల్డర్ ఇట్లా సగానికి పట్టేసుకొని మిషన్తో ఇట్లా కుట్టేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా కుట్టే వెళ్ళిపోతుందండి. ఏ సైజు వాళ్ళకి ఎంత సరిపోతుంది అనేది మనకు షోల్డర్ పట్టుకుంటేనే ఆటోమేటిక్గా కుట్టే వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? మీరు ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా కుట్టే వెళ్ళిపోతుంది. అది ఎలాగనేది నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను బాగా క్లారిటీగా. నేను ట్రైపాడ్ కొనుక్కున్న తర్వాత మంచిగా చూపిస్తా, దగ్గరకు పెట్టేసి చూపిస్తా అది ఎలాగా అనేది. సో ఇప్పుడైతే వీడియోలో అయితే కొంచెం దూరం నుంచి అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఒక ట్రైపాడ్ లేక, సో ఇలా వచ్చేసి మెయిన్ టక్స్ని ఇలా పట్టేసుకున్నా అంటే మనకు సంక సైడ్ కూడా ఒక లైన్ మాత్రం ఇట్లా వచ్చేస్తుంది. చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో, చాలా అంటే బాగా వస్తుందండి. మనం జాకెట్ ముందర కానీ వెనుకల కానీ ఎక్కడే కానీ అస్సలు ఇంత రిమార్క్ కూడా రావండి, అంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట బ్లౌజెస్. సో ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీలు కుట్టి పెట్టుకున్నాం కదా, ఈ క్రాస్ పట్టీ కూడా చాలామంది ఊరికి అట్లా కుట్టామా అన్నట్టు కుట్టకూడదు, దీంట్లో కూడా టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో అట్లా కుట్టినప్పుడే మనకు బాగా షేప్ అనేది క్రాస్గా బాగా వస్తుందన్నమాట. మన క్రాస్ బ్లౌజ్ అని ఎందుకంటారండి, క్రాస్గా పెడితేనే కదా క్రాస్ బ్లౌజ్, క్రాస్గా షేప్ పట్టి క్రాస్గా ఉండాలి, క్రాస్ బ్లౌజ్ కూడా క్రాస్గా ఉండాలి, అంటే ఫ్రంట్ పార్ట్. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి క్రాస్ పట్టీని నేను నెక్స్ట్ దానికి చూపిస్తానండి బాగా క్లారిటీగా. సో ఫస్ట్ వచ్చేసి కట్టింగ్ చేసిన దాని ప్రకారంగానే 1.5 ఇంచుల లెంత్లోనే స్టిచ్చింగ్ చేసుకుంటుండాలి. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ చేసామనుకోండి, మన షేప్ పట్టి అనేది షేప్ క్రాస్ అనేది రాదనమాట. సో చూడండి, ఇట్లా రావాలి. సో ఈ విధంగా చూడండి ఎంత క్రాస్ ఇట్లా వచ్చేసిందో, ఈ విధంగా అనేది వచ్చిందంటే ముందర షేప్ పట్టి అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచు వేని ఇట్లా పైకి వదిలేసేయాలి. ఈ కోణాన్ని అనేది ఇట్లా పైకి వదిలేసుకొని ఈ నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. క్వశ్చన్ నుంచి కుట్టు వేసుకోకూడదు, ఒక 1/2 ఇంచు వదిలేసుకొని అక్కడ నుంచి మెయిన్ టక్స్ చూడండి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మెయిన్ టక్స్ మీద అస్సలు కుట్టు పడకూడదు. ఓకేనా? కుట్టు పడిందనుకో మొత్తం చెస్ట్ అంతా అనగొట్టేసినట్టే, మనకు సాఫీగా అనేది ఉండదనమాట. సో ఇప్పుడు మనం ఎంతైతే కుట్ల కోసం తీసుకుని ఉంటామో అంతవేనే, అంటే ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు నేనైతే 1/2 ఇంచు పెడతానండి. ఎందుకంటే కొన్ని క్లాతులు పీసులు వేసిపోయే క్లాతులు ఉంటాయి, లేదంటే పిగిలిపోయే క్లాతులు ఉంటాయి. అందుకోసము 1/2 ఇంచే, ఖచ్చితంగా 1/2 ఇంచు. చాలామంది అయితే వార కుడుతూ ఉంటారు, అట్లా వారకు అస్సలు కుట్టకూడదండి. ఒక 2 కుట్లు వేసేసుకుంటే మన క్రాస్ పట్టీలు అయితే రెడీ అయిపోతాయి. వారకైతే కుట్టకండి, 1/2 ఇంచు లెంత్ తోటి కుట్టేసేయండి. క్రాస్ పట్టీలు చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఇప్పుడు వచ్చేసి మనకు స్ట్రైట్ ఉండాలన్నమాట, ఫ్రంట్ పార్ట్కు ఈ క్రాస్ పట్టీ అనేది స్ట్రైట్ ఉండాలి, లేదంటే క్రాసులు వచ్చేస్తాయి, అస్సలు బాగుండదు. ఇటు సైడ్ కూడా అంతే, మనకు ఫిట్టింగ్ బాగా పర్ఫెక్ట్గా రావాలంటే ఇటు సైడ్ కూడా క్రాసులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. అదేవిధంగానే ఇక్కడ చూడ దీనికి కూడా క్రాసులు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కూడా ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి. ఇవి ఎందుకంటే మనకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తాయండి, మనకు ఎక్కువ దిగులు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి, మనం బ్లౌజ్ పీస్లో బ్యాక్ పార్ట్లో కట్ చేసినప్పుడు నెక్ ఉంటుంది కదా లైనింగ్, ఆ లైనింగ్ నేను ఒకటి సన్నగా
కొంచెం లావుగా ఒకటి కట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు సన్నగా వచ్చేసి ఉక్సుల పట్టీ కోసం చూడండి, ఉక్సుల పట్టీ కోసం ఇట్లా క్లాత్ని ఇట్లా కొంచెం కిందికి ఫోల్డింగ్ చేసేసుకొని అక్కడ ఒక గట్టి కుట్టు అనేది కుట్టాలి కంపల్సరీగా. గట్టి కుట్టు కుడితేనే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది, ఎన్నాళ్ళున్నా ఊడిపోదు అనమాట. సో ఇట్లా కిందికి ఇలా అనేసుకొని మళ్ళీ దీనిపైన లైనింగ్ మీదనే కుట్టు రావాలి, జాకెట్ పీస్ మీద కుట్టు రాయకూడదు. ఓకేనా? కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలామంది అని నేను నేర్పిస్తూ ఉంటాను కదా, లైనింగ్ మీద వేయకుండా బ్లౌజ్ మీద వేస్తారు. నేను ఎన్నిసార్లు చెప్పినా మైండ్కి ఎక్కడ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీరైతే ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. నేనైతే చాలామందికి నేను చెప్తూ ఉంటాను. సో కొంతమంది వెంబడే నేర్చేసుకుంటారు, కొంతమంది శ్రద్ధ బాగా పెడతారు, కొంతమంది అట్లా వినట్టు ఉండేస్తారనమాట. అందుకు చెప్తున్నాను. సో మనం ప్రతిదీ పర్ఫెక్ట్గా కుడితేనే కస్టమర్స్ అనేవి పెరుగుతారండి. సో మనం ప్రతి దాని దగ్గర జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ఓకేనా? మనం ఫస్ట్ నుంచి నేర్చుకునే పద్ధతి ఫినిషింగ్ నీట్గా ఉండేలాగా నేర్చుకున్నామంటే మన స్పీడ్గా కుట్టేటప్పుడు కూడా ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి. మనకి ఇప్పుడు అర్జెంట్ బ్లౌజ్ వచ్చింది అనుకోండి, అది మనం అర్జెంట్ కుట్టాలంటే ఫినిషింగ్ నీట్గా లేకుండా కుడితే ఏమన్నా బాగుంటుంది కదా. సో ఫస్ట్ నుంచి మనం ఫినిషింగ్ అనేది నీట్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా స్పీడ్ బ్లౌజ్ అయినా సరే, అంటే స్పీడ్గా కుట్టాల్సినది అయినా కానీ పర్ఫెక్ట్గా ఎప్పటిలాగానే కుట్టేస్తాం, స్పీడ్గానే కుట్టేస్తాం, పర్ఫెక్ట్గా కుట్టేస్తాం. సో చూడండి, ఇక్కడ వచ్చేసి కాజా పట్టికి మనం కింద నుంచి వేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ కూడా వేస్తున్నానండి. మనకు బ్లౌజ్ పీస్ ఉంది కాబట్టి బ్లౌజ్ పీస్ వేసుకోవచ్చు, లేని వాళ్ళు లైనింగ్ ఒక్కటైనా కానీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పీసు మనకి లైనింగ్ పీసు ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా, మామూలుగా దీనికి సరిపోయినవి ఇట్లా చూసేసుకొని కట్ చేసుకోవాలి ఎగస్ట్రా అనేది. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని చూడండి ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తానో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసి పెట్టేసుకుంటే మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇవైతే అందాసగానే కట్ చేసుకోవచ్చు అండి. ఏం దీనికి ఎగ్జాక్ట్ కొలతనే పెట్టాలి అవల్ల టైం వేస్ట్. ఎగ్జాక్ట్ కొలతలు అవేం అవసరం లేదండి. స్ట్రైట్గా ఒకటి పీసు క్రాసు లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని పీసులు బయటికి రాకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి వారికి. తర్వాత మనం దారం కాజాలు వేసుకోవాలంటే దారం కాజాలు, మిషన్ కాజాలు వేసుకోవాలంటే మిషన్ కాజాలు. నేను వచ్చేసి దారం కాజాలే వెయ్యనండి అసలు. ఎవరికో అంటే అడిగిన వాళ్ళకు మాత్రమే దారం కాజాలు వేస్తా, లేదంటే కనుక నేను మిషన్ కుట్టుతోనే కాజాలు అయితే వేసేస్తాను. నాకేంటంటే ఫాస్ట్గా బ్లౌజ్ కస్టమర్కి ఇవ్వాలి అనేసి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. నేను ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వీ షేప్లో పెట్టి కుడతాం కదా కాజాలు, అవి వచ్చేసి రఫ్ తొక్కి కుడతాను అనమాట. అందుకోసం నాకు ఎన్నాళ్ళున్నా అవి పోవు. చాలామంది ఇట్లా వీ షేప్లో మిషన్ కాజాలు వేస్తారు, కానీ రఫ్ తొక్కరు. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ తొక్కరు. అలా రఫ్ తొక్కుతూనే మనకు పోకుండా ఉంటాయని జాకెట్ చినిగిపోయినా ఈ కాజా పట్టు అనేది చినిగిపోకుండా ఉంటుంది. సో కొంతమంది దారాలు అందుకు వేస్తారు కదా, దారాలు కూడా తెగిపోయేటట్టు వేస్తుంటారు. సో ఆ దారాలు కూడా ఎంత స్టిఫ్గా వేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ వచ్చేసి మన కాజా పట్టి రెడీ అయిపోయింది, అలాగే ఉక్సుల పట్టి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండు ఇట్లా పట్టుకొని చూసుకోవాలి, ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని రెండు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మనకు ఒరిజినల్ పీస్ వేని కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ మనం మెడ పీసులు అంటే మెడ పీస్ ప్రకారంగా ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా, మళ్ళీ డీప్ కట్ చేయకూడదని ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం షోల్డర్ అనేది జాయింటింగ్ చేద్దాం. షోల్డర్ ఏ విధంగా జాయింటింగ్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని, అంటే ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ ఉండాలా, బ్యాక్ ఉల్టా సైడ్ ఉల్టా ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, నెక్ సైడ్ అర్ధ ఇంచు ఉండాలి, మన చేతులు జాయింటింగ్ చేస్తాం కదా అటు సైడ్ పావించి ఉండాలి. అట్లా వేసినట్లయితే మనకు బ్లౌజ్ అనేది భుజాలు జారే ప్రసక్తే ఉండదండి. పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది. సో చూడండి, భుజాలు జారే ప్రసక్తి అస్సలు ఉండదన్నమాట. అర్ధ ఇంచు కుట్ల కోసం అక్కడ తీసుకోవాలి, ఇక్కడ చేతులకి వెళ్ళి వచ్చేసరికి పావించి ఉండాలి, అంటే క్రాస్గా కుట్టుకోవాలి. అప్పుడే మనకు భుజాలు జారవు. సో అదేవిధంగానే ఇటు సైడు కూడా నెక్ సైడు అర్ధ ఇంచు, చేతులు జాయింటింగ్ సైడు పావించు, అలా ఉండేలా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. మనం కటింగ్ చేయాల్సిన అవసరం లేదు, కుట్టు వేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెడపీస్ అనేది జాయింటింగ్ అనేది చేసుకుందామండి. మెడపీస్ వచ్చేసి ఇది నేను డీప్ నెక్ బ్లౌజ్ కదా, ఈ పీసులు మనకు మన నెక్ జాయింటింగ్ చేసిన పీసులు ఎప్పటికైనా సరే బ్యాక్ సైడే ఉండాలి, వెనకల సైడే ఉండాలి. మీరు బాగా గమనించండి, మెడపట్టి వేసేటప్పుడు చేతులు కుట్టేటప్పుడు ఆ పీసులు అనేవి మెడ పీసులు అనేవి ముందరికి రాకుండా చూసుకోండి. లేదంటే ముందరకు వచ్చినాయి అనుకోండి, వెనకల బాగా మొత్తం ముందరికి జారినట్టుగా ఉంటాయి అన్నమాట. అందుకోసము టక్స్లు అనేవి అక్కడ పీసులు అనేవి అక్కడ రాకుండా చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా, చాలా బ్రాడ్గా ఉంది. సో అందుకోసం వచ్చేసి నేను స్ట్రైట్గానే కట్ చేసుకుంటున్నాను లైనింగ్.
అంటే మెడపీసులు ఇట్లా స్ట్రైట్ కట్ చేసుకోవటం వల్ల భుజాలు అస్సలు జరవండి. ఎంత బ్రాడ్ నెక్ అయినా సరే భుజాలు అస్సలు జరవు. మీకు డౌట్ వస్తూ ఉంటుంది, స్ట్రైట్ పీసు మనకు రౌండ్ షేప్ తిరగదు కదా అనేసి. అక్కడ రౌండ్ షేప్ తిరగని చోట ఒక టక్స్ల మాదిరి పెట్టుకుంటూ కుట్టాలి. అది ఎలాగనేది చూపిస్తాను చూడండి. ఒక 3 టక్స్లు అనేది పెట్టుకుంటూ వచ్చామనుకోండి, మనకు క్రాస్ పీసులతో కూడా పని లేదనమాట. మనకు కొంతమంది మనకు లైనింగ్ చిన్నగా ఇచ్చింటారు కదా, అప్పుడు మన స్ట్రైట్ పీసులే మిగులుతాయి. అప్పుడు ఎట్లా, అప్పుడు కూడా ఈ విధంగానే వేసుకోవాలి. ఈ విధంగా నేను చూపించిన పద్ధతిలోనే స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ ఒకదానికొకటి జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా జాయింటింగ్ అనేది చేసేసుకొని ఈ ఎక్కువలు తక్కువలు అనేవి కట్ చేసేసేయండి. క్వశ్చన్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా క్వశ్చన్ ఉంది, ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఉక్సుల పట్టిక నుంచి ఫస్ట్ ఉక్సుల పట్టిక నుంచి ఇక్కడ మేము వచ్చేసి తెలంగాణలో అయితే ఉక్సుల పట్టి ఇటు సైడ్ వస్తుందండి. మేము ఆంధ్ర సైడ్ కాబట్టి మాకు ఇటు సైడ్ అయితే వస్తుంది అనమాట. మాకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మనకు అంటే నేను ఇప్పుడు చూపించే పద్ధతిలో అంటే మీకు మిషన్ కుట్టు నాకు లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి కానొస్తుంది. సో అక్కడ వచ్చేసి నాకు ఉక్సుల పట్టి అయితే వచ్చిందనమాట. సో ఆ విధంగా ఓకేనా, అట్లా చూసుకొని ఈ విధంగా పైనుంచి ఇట్లా ఒకటే పాదం లెంతులోనే మనకు కుట్టు అనేది రావాలి. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ వచ్చింది అనుకోండి, మనకు మెడ అనేది రౌండ్ షేప్లో రాదు. అక్కడ ఇక్కడ క్రాసులు అనేవి వచ్చేస్తాయి. అంటే మనకు మూల తిరిగిపోతుంది. క్రాసులు మనం ఇప్పుడు రౌండ్ మెడ పెట్టుకున్నాం కదా, రౌండ్ లేకుండా వీ నెక్కో మూల నొక్కో యాదొకటి అంత కొలతలంతా మారిపోతాయి. అసలు రౌండ్ అనేది రాకుండా అంత మూలకు వెళ్ళిపోతుంది. అట్లా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా క్లాత్ చూడు నేను ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుడుతున్నానో ఈ విధంగా కుట్టుకుంటూ మనం ఇట్లా రౌండ్ తిరిగే చోట ఒక టక్స్లు అనేవి ఇట్టించుకోవాలంటే మడత పెట్టేసేయాలి. రౌండ్ తిరిగే దగ్గర క్లాత్ అనేది మడత పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే బ్యాక్ సైడ్లో మూలలు ఉన్నాయి కదా, రౌండ్ షేప్ దగ్గర అటు సైడ్ 3 ఇటు సైడ్ 3, ఫ్రంట్ పార్ట్లో నెక్ రౌండ్ తిరిగే దగ్గర అక్కడ 3, ఫ్రంట్లో అక్కడ 3, లెఫ్ట్లో 3 వేసుకోవాలా, రైట్లో 3 వేసుకోవాలి. అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి క్లాత్ తక్కువైనందుకు నేను క్లాత్ అయితే ఎగస్ట్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా జాయింటింగ్ అయితే చేయాలి. సో అదైతే మీకు చూడండి ఇక్కడ పీస్ బాగా గమనించండి. ఈ పీసులు అనేవి మనకు వెనుకల సైడే ఉండాలి. ముందర సైడ్ అనేది అస్సలు ఉండకూడదు. ముందర సైడ్కి వచ్చిందనుకో బ్యాక్ పార్ట్ మొత్తం ముందర భాగానికే దిగిపోతుంది అనమాట. అంటే భుజం మీద ఉండాల్సిన కుట్టు ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి వచ్చేస్తుంది కుట్టు. సో అందుకోసము. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా నాకు క్లాత్ అయితే తక్కువ పడిందండి. చాలా చిన్న క్లాత్ అయితే ఇచ్చారు నాకు లైనింగ్. సో నేనైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదండి. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజులు చాలా ఉంటాయి, వాటి లైనింగ్స్ చాలా మిగిలిపోతూ ఉంటాయి. వాటిని నేను యాడ్ చేసేసుకుంటాను. నాకు చిన్న బ్లౌజులు ఇచ్చినా సరే అండి, నాకు అక్కడ ఆల్రెడీ క్లాత్లు మిగిలిపోతుంటాయి. నేను అస్సలు వేస్ట్ చేయను క్లాత్లని, అసలు పారేయనండి. వాటిని చిన్న క్లాత్ కానీ ఎగబెట్టేస్తా. అలా ఎగబెట్టేసుకొని ఇట్లా చిన్న బ్లౌజ్ పీసులు వచ్చినప్పుడు కూడా నేను అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను అనమాట. అందుకే నా కస్టమర్స్ అస్సలు తగ్గరు. చిన్న బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసి ఇస్తుంది అనేసి ఒక ముద్ర అనేది పడిపోయింది అనమాట నా మీద. సో అందుకోసము నా దగ్గరికి చిన్న బ్లౌజ్ పీస్ కానీ తీసుకొచ్చి ఇస్తారనమాట. చాలా బాగా కుట్టించుకుంటారు. సో ఈ విధంగా ఇట్లా కుట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం మూలలు తిరగటం కోసము ఇక్కడ టక్స్లు అయితే ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా ఇచ్చుకోవాలండి, రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే. మళ్ళీ అంతేనా ఇచ్చుకోవచ్చు, అంత అవసరం లేదు. ఓన్లీ మూలలు తిరిగే సాట్ ఒక్కటి ఇచ్చుకుంటే సరిపోతుంది. అందులో ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి కంపల్సరీగా అయితే ఇవ్వండి. ఇట్లా స్ట్రైట్గా కట్ చేయకూడదు, మనం క్రాస్ కట్ చేసుకోవాలి. క్రాస్ కట్ చేసుకుంటేనే మనకు రౌండ్ షేప్ అనేది బాగా తిరుగుతుంది. సో ఇప్పుడు చూడండి ఈ క్లాత్ అనేది మనం ఏ విధంగా పెట్టుకోవాలంటే ఇట్లా చేయి కింద ఇట్లా పెట్టేసుకొని చూడండి ఈ విధంగా ఇట్లా మనకు జైట్ పీసులు బయటికి కనిపించకూడదా. మనం ఇప్పుడు మెడపీస్ పెట్టుకున్నాం కదా, ఆ మెడపీస్ అనేది కవర్ చేసేసేయాలి. బాగా గమనించండి. మనకు పీసులు కనిపిస్తూ ఉంటాయి, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. ఇట్లా గోరు ఇట్లా కింద పెట్టేసుకొని ఆ పీసుల కాడికి ఇట్లా పెట్టేసుకొని ఈ లైనింగ్ అనేది కవర్ చేసేసేయండి. మీకు అప్పుడు మెడపట్టి అనేది ఈజీ అయిపోతుంది. సో చాలా చాలా ఈజీ మెథడ్లోనే నేను మీకు చెప్తున్నానని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయండి. లైక్ చేయకుండా అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే నేర్చుకునే వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు. అలాగే లైక్ చేయటం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ అవుతూ ఉంటుంది. సో లైక్ చేయటం వల్ల ఏం నష్టం రాదండి. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు యూట్యూబ్ అనేది వాళ్ళకు చూపిస్తుంది అనమాట. ఎక్కువ లైక్స్ వచ్చింది మీరు చూడండి అనేసి యూట్యూబ్ అనేది ఈ వీడియోను పోస్ట్ చేస్తుంది.
చూసే వాళ్ళకి. సో అందుకోసము యూట్యూబ్లో వాళ్ళకి పోస్ట్ చేస్తుంది అనమాట చూసే వాళ్ళకి. అందుకోసం మాత్రమే నేను లైక్ చేయండి అనేసి మాత్రం అడుగుతున్నాను. ఓకే అండి, ఇప్పుడు చూడండి మనం లైనింగ్ మెడపట్టు అనేది మొత్తం కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను కట్ చేసేసాను. మనము మెడపట్టి మీద ఒక పెద్ద కుట్టు పెట్టేసుకొని చూడండి, ఒక 5వ నెంబర్ మీద ఇట్లా పెట్టేసుకున్నాను నేను. ఇలా ఫోల్డింగ్ అనేది ఇట్లా కిందికి అనేసుకుని, అంటే మనం ఇది హెమ్మింగ్ చేసి భాగము, కానీ నేనైతే హెమ్మింగ్ నేను ఇట్లా ఒక పెద్ద కుట్టు పెట్టేసి నేను చేయను అనమాట. హెమ్మింగ్ నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలకైతే ఇచ్చేస్తా, అంటే వాళ్ళు ఈజీగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది హెమ్మింగ్ చేయడానికి. వాళ్ళు ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేసరికి చాలా టైం పడుతుందండి. మన ఊరికి ఇట్లా ఫోల్డింగ్ చేసి ఒక పెద్ద కుట్టు వేసి ఇచ్చామనుకో, వాళ్ళు ఫోల్డింగ్ చేసుకుంటూ హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే ఇంకా దాంతో పాటుగా మెడపీస్తో పాటుగా హెమ్మింగ్ చేసుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళనే హెమ్మింగ్ చేయండి అని చెప్పామనుకోండి, అప్పుడు అక్కడక్కడక్కడ ముడతలు పడేస్తారనమాట మెడపీస్ దగ్గర. అందుకోసము ఒక పెద్ద కుట్టు అనేది వేసేసేయండి. మీరు కూడా పెద్ద కుట్టు వేసేసుకున్న తర్వాతనే హెమ్మింగ్ చేసుకోండి. సో చూడండి, మనకు మెడపట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయి, ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర కూడా మంచిగా కుట్టాలండి. సో హ్యాండ్స్ మనకు మెయిన్ పాత్ర కూడా వహిస్తుంది, ఎందుకంటే మనకు కనిపించేదే హ్యాండ్స్ ఫస్ట్. సో హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి సంకలోపు సైడ్ మనము టక్స్ పెట్టుకున్నాం కదా, అవి బాగా గమనించండి. ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా సంకపీసులు అయితే పడతాయి, మీకు కటింగ్ వీడియోలో కూడా చూపించాను కదా, చూసేసేయండి. ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే వీడియో చివరన కూడా ఈ కటింగ్ వీడియో అయితే పెడతాను, చూసేసేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక కొద్దిగా లెంత్ ఎక్కువ ఉండేలాగా, అంటే ఒక 2 ఇంచులు అయినా లేదంటే ఒక 1 ఇంచెస్ అయినా మనకి ఎంత పడుతుందో అంతవేని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని ఇది అనేది మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు దీని ప్రకారంగా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసి మనము పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు టిఫ్గా అనేది ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. లేదంటే ఇది లెగిసినట్టుగా ఉంటుంది, మనం ఉతికే కొద్దీ అది కుట్టు అనేది పోతుంది అనమాట ఒక కుట్టే వేసుకుంటే. అందుకోసం కంపల్సరీగా మళ్ళీ ఇట్లా క్లాత్ ఇట్లా కిందికి అనేసుకొని పైనుంచి ఒక కుట్టు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు హ్యాండ్ షేప్లో వచ్చేలాగా ఈ విధంగా ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా సంక పీసులు కూడా మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ కూడా నేను ఒక హ్యాండ్ అయితే చూపిస్తానండి, ఇంకా 2వ హ్యాండ్ అందుకు ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది కదా. సో నేర్చుకునే వాళ్ళు బాగా ఓపికతో అన్నీ నేర్చుకోవాలి. ఎంత లెంత్ ఎక్కువ ఉన్నా సరే ఓపికతో చూడండి, చూస్తేనే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకు మొగ్గలు వచ్చాయి. ఈ మొగ్గలు అనేవి కిందికి పైకి, ఒక చేతికి కిందికి ఒక చేతికి పైకి అట్లా కుట్టకూడదు. చాలామంది ఆల్తీ బ్లౌజులు తీస్తుంటారు కదా, నేను చూస్తుంటా, వాళ్ళు సంకపీసులు పడకుండా కుట్టాలని ఆలోచన చేస్తారు, కానీ ఒక చేతికి పైకి ఒక చేతికి కిందికి అట్లా పెట్టేస్తారు. అట్లా పెట్టకుండా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇదే దానికి అది విడిగా కట్ చేసుకొని ఇప్పుడు చూసుకోవాలన్నమాట, ఏ మొగ్గలు ఎలా ఉన్నాయి, కిందకు ఉన్నాయా పైకి ఉన్నాయా ఒకసారి ఇలా చూసుకొని ఉల్టా సాదా అనేది అది కూడా చెక్ చేసుకొని ఉల్టా సైడ్ అనేది ఈ విధంగా లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి నేను హెమ్మింగ్ కోసం తీసుకున్నాను అనమాట. హెమ్మింగ్ కోసము కాబట్టి అలా బ్లౌజ్ పీస్ కూడా నేను కొద్దిగా ఎక్కువనే తీసేసుకుంటాను. దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టయితే వేసేసుకుందాం. ఫస్ట్ ఒకటి లూజ్ కుట్టే పెట్టేసుకోండి, ఎందుకంటే మనం ఇది ఆల్రెడీ హెమ్మింగ్ చేసే క్లాతే కాబట్టి లూజ్ కుట్టు పెట్టేసుకోండి. ఇలా లూజ్ కుట్టు పెట్టేసుకొని ఫస్ట్ ఒక కుట్టు ఇట్లా లైనింగ్కు ఇది ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం హెమ్మింగ్ చేయడం కోసము 1 ఇంచ్ దగ్గర ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర కానించి ఒక టక్స్ పెట్టుకొని ఉంటాం కట్టింగ్లోనే. ఆ టక్స్ వరకు ఇట్లా పట్టుకొని లైనింగ్ ఏమన్నా జారిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇట్లా మనం కుట్టేటప్పుడే ఒకేసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ కుట్టిన తర్వాత చెక్ చేసుకున్నాం అనుకో, అది ఎక్కువ తక్కువలు వచ్చినాయి అనుకో, అంటే లైనింగ్ కట్టుకొని లేదంటే మడతలు పడో ఏదో ఒకటి ప్రాబ్లం, కుట్టు కింద పడడము అట్లా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. మనం కుట్టేటప్పుడే చూసుకున్నట్లయితే టైం వేస్ట్ అస్సలు అవ్వదు. సో అది గమనించండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, పైనుంచి మనకు లైనింగ్ పైకి కనిపిస్తుంటే పైనుంచి ఇట్లా లైనింగ్ అనేది జాయింటింగ్ చేసుకోవచ్చు. లేదు మనకు లైనింగ్ పైనుంచి కనిపించట్లేదు, లైనింగ్ సైడే అంటే లైనింగ్ సైడే ఇట్లా చేయి అనేది కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుందాము. ఇవి వచ్చేసి మనం హ్యాంగింగ్స్కి అయితే వాడుకుందాము. ఈ క్లాత్ అనేది కొంచెం డిజైనర్ హ్యాంగింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి క్లాత్ బాగా మిగిలింది కదా, డిజైనర్ హ్యాంగింగ్స్ అయితే పెడతాను నేను.
సో ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ 2 హ్యాండ్ కూడా నేను కుట్టి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ టక్స్ అంటే మనకు సెంటర్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి సంక సైడే పడాలనేసి ఒక గుర్తు అయితే పెట్టుకున్నాను అనమాట సాక్పీస్ తోటి. సో ఇప్పుడు వచ్చేసి 2 హ్యాండ్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తానండి. ఇప్పటికి చాలా లెంత్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ పొడుగు అయితే ఎంతేందో ఒకసారి కొలుచుకోవాలి. మీరు డైరెక్ట్గా అట్లాగే కుట్టేయకూడదండి. ఇలా కుట్టి పెట్టుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్ ఒకసారి చూసుకొని కొలుచుకోవాలి. మీరు గమనించారా, నేను ఆల్తీ బ్లౌజ్ ఇంతవరకు తీసుకోలేదు. బ్లౌజ్ కుట్టేంత వరకు హ్యాండ్స్ దగ్గర మాత్రమే తీసుకుంటున్నా. మన కట్టింగ్లోనే అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయండి. మనం ఎక్కడ కొలచాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇంకా కుట్టేటప్పుడు మాత్రం హ్యాండ్స్ కిందికి పైకి ఏమైనా వచ్చాయని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అయితే నేను జాయింటింగ్ అయితే చేసేసాను. అక్కడైతే కొద్దిగా స్కిప్ అయిపోయిందండి. సో నేను నెక్స్ట్ వీడియోలో కానీ మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఈ వీడియోలో సైడ్ ఫిట్టింగ్ కూడా అంటే సైడ్ కుట్టేసేది కూడా స్కిప్ అయిపోయింది అనమాట. నేను చూసుకోలేదు అక్కడ కెమెరా అనేది ఆన్ అయిందో ఆన్ కాలేదు అనేది నేను చూసుకోలేదు. సో అది కొంచెం మిస్టేక్ అయితే జరిగిందనమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో సైడ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే చూపిస్తాను అండి. నేను ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి చేతులు అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను. సో ఖచ్చితంగా 2 కుట్లు అయితే వేసుకోవాలి. బాగా గమనించండి, మిషన్ కుట్టు బాగా 2 మీదనే ఉంటేనే మనకు జాయింట్ అనేది బాగుంటుంది. నా మిషన్ జాక్ మిషన్ కదా, నాకైతే 2 మీద ఉంటే బాగుంటుంది. కొంచెం మీరు చిన్న మిషన్లకు దానికి కూడా 2 ఉంటుంది. కొంచెం కొంతమంది ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు అయితే మిషన్ కుట్టని జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టండి. ఓకేనా, ఈ విధంగా ఇట్లా డబుల్ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా డబుల్ కుట్టు అనేది వేసేసుకోవాలి. అది కూడా మనకు ఎక్కువ తక్కువ లేకుండా ఒకటే లెంతుల్నే కుట్టు వచ్చేలాగా చూసుకోండి. నేనైతే అర్ధ ఇంచు వరకు క్లాత్ అయితే కుట్టి వేస్తాను. చూడండి ఫైనల్గా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను. మీకు చూపించలేకపోయాను. ఒక సైడ్ అయితే కుట్టి అయితే వేసాను, ఇంకా రెండో సైడ్ కూడా వేసేసాను. నేను చూడండి నేను అసలు చూసుకోలేదనమాట. కెమెరా ఆన్లో లేదా ఉందని అనుకున్నాను. తీరా చూస్తే కెమెరా ఆన్లో లేదనమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో సైడ్ ఫిట్టింగ్ ఏ విధంగా వేసాను అనేది అయితే చూపిస్తాను. ఏం లేదండి, చేతులు కొలత తీసుకున్నాము. ఆల్రెడీ మార్కింగ్ కొలుతుంది కదా, దాని ప్రకారంగా కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ అందుకు చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది నాకు. సో చూడండి ఇట్లా మనకు మార్కింగ్ మీదనే వచ్చిందంటే కుట్టు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు అనమాట. సో చూశారు కదా, బ్లౌజ్ అయితే మనకు ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.